ఈరోజు మీలో ఎవరన్నా గనక వైష్ణవదేవి టెంపుల్కి వెళితే వైష్ణవదేవి టెంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ మేనేజ్డ్ టెంపుల్. ఇట్ ఈస్ బికాజ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. కాబట్టి తిరుపతి యొక్క నిధులు 90% సద్వినియోగం కావడానికి కారణము బికాజ్ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. మిరాసిదారులు ఏం చేశారు మనకి తెలుసును, హాథీరామ్ బాబా మఠం వాళ్ళు ఏం చేశారు మనకి తెలుసు. మన దగ్గర ప్రత్యామ్నాయం లేకుండా ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, దేవాలయాల్ని విముక్తం చేయండి, తిరుపతి డబ్బులు మాత్రమే కావాలి నాకు, లేకపోతే అన్నవరం డబ్బులు మాత్రమే. ఇది తప్పుడు ధోరణి. నా వీధిలో ఉండే పేద గుడి ధూప దీప నైవేద్యాలకు డబ్బులు లేనటువంటి గుడులను నేను చూసుకుంటా, నా ఊళ్ళో ఉన్నటువంటి 10 మంది కమిటీ ఏర్పాటు అవుతారా? అది మనం చెయ్యము. తిరుపతి డబ్బులు నాకు ఇచ్చేయి. ఇది సరైన ధోరణి కాదు. ఎందుకంటే ఎవరో జగ్గి వాసుదేవో లేకపోతే ఎవరో ఇది ప్రారంభించారు. అది ఆకర్షణీయమైన స్లోగన్. ఎందుకంటే అదాని డబ్బులు లాగేసుకోవడం ఎలా సుఖమైనటువంటి ఆనందకరమైందో తిరుపతి డబ్బులు లాగేసుకోవడం కూడా ఇదొక రకమైన కమ్యూనిజం. నిజంగా చెప్పాలన్నట్లయితే మన దేవాలయాలను మనము పట్టించుకుని పని చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. పేదల చాలా గుళ్ళండి, వాటిని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. సో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండాలా, అందులో కరప్షన్ ఎంత ఉంది, అందులో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, ఇది ఒక విషయము. దానిని మనము చట్టపరంగా పోరాడాలి. కానీ ప్రస్తుతము మన దగ్గర ఉన్నటువంటి గుళ్ళని మనం పట్టించుకుంటామా అన్నది ముఖ్యమైన విషయం.